హాయ్. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఇంట్లో వర్క్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళి ఆఫీస్‌లో చూసుకోవాలి. మళ్ళీ అక్కడ వెళ్ళినాంక అక్కడ సిట్యుయేషన్సు, అక్కడ పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో చాలా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు. ఆళ్ళకేదన్నా బాధ కలిగినా ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఏం చేయాలో అర్థం గాదు. ఇంట్లో కొన్నిసార్లు హస్బెండ్‌తో షేర్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో చేయలేకపోతారు. అది వాళ్ళకు పని ఒత్తిడి ఉంటే మళ్ళీ ఇంకా మానసికమైన ఒత్తిడి వల్ల గూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు అలాంటి పరిస్థితిలో ఉంటే మీరు ఎలోన్ కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫీలింగ్స్‌ని మీకు దగ్గరగా ఉన్న మీ ఫ్రెండ్స్‌తో అయినా షేర్ చేయండి. లేదంటే కొన్నిసార్లు హస్బెండ్‌కి చెప్తే ఏదో ప్రాబ్లమ్ వస్తుందని భయపడి చెప్పకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు చెప్పాలి. చెప్పండి. చెప్పడం వల్ల ఏమైద్దంటే మీరు ఫస్ట్‌లో కొంచెం ఇబ్బంది పడినా దానికి మీరు సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. మీరు ఎలోన్ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా అని అనుకున్నప్పుడు మంచి కౌన్సిలర్‌ని కాంటాక్ట్ అవ్వండి. మీకు కానీ అలాగే మనసులో పెట్టుకొని బాధపడొద్దు. అది రాను రాను మీకు చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు అలా ఎవరైనా అలోన్‌గా ఫీల్ అవుతున్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. హాయ్, ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.